బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు సండే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. అండ్ ఈరోజు అయితే హౌస్ మొత్తం డీప్ క్లీనింగ్ ఉందండి. చాలా మటుకు డస్ట్ అయిపోయింది. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే అమ్మ వాళ్ళు డీప్ క్లీనింగ్ అండ్ పెయింటింగ్ కూడా వేపిస్తున్నారు. సో ప్రస్తుతానికి మన ఇంటికి కూడా కొంచెం నీట్గా అంటే ఫ్యాన్ అట్లా కొంచెం డస్ట్ ఉంటుంది కదా, సో అవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బై ది వే ఈ స్టిక్కర్ ఏంటి అనుకుంటున్నారా, వాల్ స్టిక్కర్ అండి. జస్ట్ నేను మొన్న జ్యోతికి వెళ్ళాను నేను చెప్పాను కదా, సో ఆ రోజు నాకు ఇది దొరికింది. సో ట్రై చేద్దాము ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఒక షీట్ అయితే తీసుకొని వచ్చినాను, చాలా బాగుంది. బట్ ఎట్లా అనేది నాకు కూడా ఐడియా లేదు. దీనికి మెజర్మెంట్ తీసుకొని మనం తీసుకొచ్చుకోవాలంట. బట్ నాకు ఒకటైతే దొరికింది ప్రస్తుతానికి. సో స్టాక్ లేదనమాట. ఇది ఒకటి తీసుకొని వచ్చిన, బట్ ఎక్కడ పెట్టాలో అర్థం అవుతలేదు. సో ఇది కొంచెం తక్కువ పడుతుంది, ఎక్కడ పెట్టాలన్నా కూడా తక్కువ పడుతుంది. సో చూస్తాను ఇది ఎట్లా పెట్టాలి ఏంటి అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం హౌస్ డీప్ క్లీనింగ్ ఉంది. సో ఈరోజు అయితే స్టామినా కొంచెం ఎక్కువ కావాలి. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇంకా ప్రిపేర్ చేయలేదు, ఎవరు లేదు. టైం వచ్చేసి 8:30 అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి కాఫీ తాగేద్దాం. సో కాఫీ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిద్దాం. చేసుకునేదా లేకపోతే బయట నుంచి తెప్పించుకునేదా అనేది ఆలోచిద్దాం. సో ఈరోజు చాలా ఓపిక కావాలండి, ఎందుకంటే మొత్తం హౌస్ మొత్తం డీప్ క్లీనింగ్. అండ్ పేపర్స్ కూడా, సెల్ఫ్లో పేపర్స్ ఉంటాయి కదా, అవి కూడా మొత్తం క్లీన్. తలకి బాగా ఆమ్దం అయితే పెట్టేసుకున్నా అండి. ఎందుకంటే ఎండకు తిరిగి నాకు తల మాడు పగిలిపోతుంది అనమాట. అందుకోసం నైట్ అంతా ఆమ్దం పెట్టించుకొని హెడ్ మసాజ్ చేయించుకున్నాను. ఎంత కూల్గా ఉందంటే 2 డేస్ నుంచి విపరీతంగా తిరుగుతున్నాను. అందుకు నా ఫేస్ కూడా మొత్తం డల్ అయిపోయింది అండ్ తల అయితే పగిలిపోతుంది. సో ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు పనులు పడుతూ ఉంటాయి, తిరుగుతూ ఉండాలి, తప్పదు కదా. ఇంకా ఎండ వాన అనుకుంటూ చూస్తే కష్టము. సో ప్రస్తుతానికైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. అండ్ బై ది వే నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇప్పుడైతే వాల్ స్టిక్కర్ పెట్టేద్దాం, పాలు పొంగిపోతున్నాయి. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అల్మారాలో ఉన్న శారీస్ చూసారా, ఎన్ని శారీస్ ఉన్నాయి. ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి. అండ్ ఇన్ని శారీస్ కొంటాం కానీ ఏ రోజు కట్టిన పాపానైతే పోలేదనమాట. సో యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ అయితే అడిగారండి. అంటే ఇంతకుముందు ఇట్లా మనం శారీస్ ఉంటాయి కదా, ఒక పెద్ద బండల్ లాగా ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అని, అంటే ఎట్లా సెగ్రిగేట్ చేసుకోవాలి అని చెప్పేసి క్వశ్చన్ అయితే వేశారు. బట్ నేను ఎప్పుడు పడితే అప్పుడు తీసి మడతేసి అట్లా చూపెట్టలేనండి, సారీ ఏమనుకోవద్దండి. బట్ ఇదైతే నేను కంపల్సరీ అది మీకోసమే నేను అల్మారాలో ఉన్న బట్టలన్నీ చిందరవందర చేసేసి సో దాన్ని నేను మళ్ళీ సెగ్రిగేట్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ మనము బట్టలు పెట్టుకునే దాంట్లో ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్లో నేను ఒక 3-4 శారీస్ అట్లా పెట్టేస్తానమాట. అండ్ ఈ పెద్ద బ్యాగ్ ఉంది కదా, మనకి ఎప్పుడైనా శారీ షాపింగ్ పోయినప్పుడు ఇట్లా బ్యాగ్స్ ఇస్తారు. సో అలాంటి బ్యాగ్లో ఇప్పుడు నేను దీంట్లో 10 pairs అయితే పెట్టండి. అందులోనూ హెవీగా ఉంటాయి, పాపవి లాంగ్ ఫ్రాక్స్ అట్లా ఉంటాయి కదా, సో అవి అనమాట. సో మనం సెగ్రిగేట్ చేసుకునే దాన్ని బట్టి మనం ఎన్ని బట్టలైనా పెట్టుకోవచ్చండి. అండ్ మనకి ఇట్లా కాటన్వి వస్తాయి కదా, అంటే బాక్సెస్, సో దాంట్లో కూడా మనం సెగ్రిగేట్ చేసి పెట్టుకోవచ్చు. బట్ నేను ప్రస్తుతానికైతే మీకోసం అని నేను సపరేట్గా అల్మారాలో బట్టలు ఇట్లా చేసి చూపిస్తున్నాను అంతే. అండ్ ఇక్కడైతే నేను రూమ్ అయితే క్లీన్ చేపిస్తున్నా అండి, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది డీప్ క్లీనింగ్ చేయక. సో ఇక్కడ మా వారికి అయితే డస్ట్ అలర్జీ ఉందన్నమాట. సో అట్లా మాస్క్ కట్టుకొని ఇంకా ఫుల్ క్లీనింగ్ అయితే చేశానండి. అండ్ ఎక్కువ ఏం చేయలేదులేండి, మరీ అంత కష్టపడలేదు. ఒక రూమ్ అయితే తను చేశారండి, ఒక రూమ్ అయితే పాప చేసింది. అండ్ నేనైతే కిచెన్ డీప్, నాకు ఎక్కడ పోయినా కూడా కిచెన్ నీట్గా ఉండాలి కాబట్టి నేను కిచెన్ సెక్షనే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా బట్టలు మామూలుగా సండే వచ్చిందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లీస్ట్ ఒక 4 times అన్నా వాషింగ్కి వేసేస్తాం అనమాట. సో ఆ బట్టలే అవి అక్కడ. ఇంకా ఇప్పుడైతే మనము పనిలో పడ్డామంటే ఆకలి అనేది వేస్తుంది కదా, సో దానికోసం నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదండి, ఓన్లీ కాఫీ ఒక్కడ తాగినాను. సో అంతే. ఇంక ఇప్పుడైతే నేను మా వాళ్ళు వచ్చినప్పుడు, మా తమ్ముడు వాళ్ళు వచ్చినప్పుడు చింత చిగురు అయితే తీసుకొని రమ్మని చెప్పాను. చిగురు అయితే తీసుకొని వచ్చారు. దీన్ని నేను చాలా ఒబ్బడిగా వాడుకుంటున్నానండి. సో కొంచెం పప్పుకైతే వేసానండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం. కొంచెం హెవీ వర్క్ చేసినప్పుడు ఎక్కువ ఆకలి వేస్తుంది అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ బదులు డైరెక్ట్ లంచ్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడ చింత చిగురు పప్పు, మునక్కాయల సాంబారు, రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. సో టమాటా, దీంట్లో ఒక టమాటా, ఎందుకంటే చిగురు అనేది పులుపు ఉంటుంది కదా, సో ఎక్కువ అవసరం లేదనమాట. మనం కొంచెం చిగురు అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయలేదండి. ఒక 2 tablespoon
ఎండుమిర్చి కారం ఉంటుంది కదా, సో అది యాడ్ చేశానండి. ఎండుమిర్చి అయితేనే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ చింత చిగురు పప్పులోకి. ఒక ఆనియన్, ఒక టమాటా అండ్ చింత చిగురు, కందిపప్పు, ఇంతేనండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. సూపర్ టేస్టీగా ఉంటుంది. చింత చిగురు పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనుకుంటా. నాకైతే చాలా చాలా ఇష్టం. ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి సాల్ట్ వేసి ఇంకా పెట్టేసాను అనమాట. సో పప్పు ఇంకా లంచ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర సామాన్లు ఉంటాయి కదా, అవైతే నేను అంటే పైన మనం దేవుడి దగ్గర ఏం ముట్టుకోవట్లేదు. సో కింద ఉన్న సెల్ఫ్స్ ఉన్నాయి కదా, అవైతే క్లీన్ చేస్తున్నాను అండి. ఇవన్నీ జాకెట్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కలసం మీద పెట్టే జాకెట్ పీసెసేనండి. సో ఇక్కడ పూజా సామాగ్రి అయితే మనం యూజ్ చేయట్లేదు కాబట్టి అట్లే ఉండిపోయాయి అనమాట. అంటే అగరబత్తీలు, సాంబ్రాణి అవన్నీ అట్లే ఉండిపోయాయి. సో మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ తీసేసి మళ్ళీ నేను క్లీన్ చేసేసుకుంటాను, అంటే ఫ్రెష్వి తెచ్చుకుంటా అండి. సో ఫుల్ ఉన్నా సరే నేను పెట్టుకోను అనమాట. అవి తీసేసి మళ్ళీ నేను ఫ్రెష్వి తెచ్చుకుంటాను. అండ్ ఇక్కడ సాల్ట్ మనము కల్లుప్పు అంటాం కదా, సో ఆ కల్లుప్పు అనేది మనం ఓన్లీ ఫ్రైడేనే తెచ్చుకోవాలండి. ఫ్రైడే ఈవినింగ్ రోజు తెచ్చుకుంటే చాలా మంచిది. అండ్ నేను ఇది ఒక బాక్స్లో వేసి పెడుతున్నాను కదా, ఈ సాల్ట్ రాక్ సాల్ట్. సో దీంట్లో నేను ఒక 1 రూపీ కాయిన్ అయితే వేసి పెట్టుకున్నాను. అంటే కల్లుప్పు అంటే లక్ష్మీ స్వరూపమే కదా, సో నేను అట్లా 1 రూపీ, నాకు ఎవరు చెప్పరు, సో నా మనసుకి ఏది తోస్తే అది చేసేసుకుంటా అనమాట. నేను ఇంకా 1 రూపీ కాయిన్ వేసేసి ఫాస్ట్గా మొత్తం క్లీన్ చేశానండి. మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 3:30కి అయిపోయింది అనమాట. అంత టైం పట్టింది. సో దుమ్ము అయితే పైన దుమ్ము, అసలు నేను ఇంకా వీడియో షూట్ చేయలేదు కానీ చాలా అంటే చాలా దుమ్ము వచ్చింది. ఇంకా ప్రస్తుతానికైతే మొత్తం పైన ఊడ్చేసి ఇంకా మొత్తం వాటర్ పోసి నీళ్ళు పోసి కొట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ అట్లయితే కానీ మనకి నీట్గా అనిపించదు. లేదు అంటే నా మనసు అనేది అస్సలు ప్రశాంతంగా ఉండదు అనమాట. ఎందుకంటే కొంచెం డస్ట్ కనిపించినా సరే అస్సలు నాకు చిరాకు అనిపిస్తుంది. సో ఇదంతా చేయడానికి నాకు ఎంత టైం పట్టింది తెలుసా. నేను యాక్చువల్లీ ఇంకా మనం పూజ స్టార్ట్ చేసినప్పుడు, పూజలు ఇంకా స్టార్ట్ చేయొచ్చు అన్నప్పుడు ఇంకా అవి మనవి దేవుడివి పటాలు ఉన్నాయి కదా, ఆ ఫ్రేమ్స్ అనేది వేరేవి చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే అవి కూడా 2 years బ్యాక్ తీసుకొచ్చిన అండి. మనము చేసి అంటే ఎవ్రీ ఫ్రైడే నేను వాటర్ పోసి కడిగి అవి బ్యాక్ సైడ్ ఏమైందంటే మొత్తం అవి పీస్ ఊడొస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఇంక ఇవి ఉండంలే, ఇంకా నెక్స్ట్ మార్చుకోవచ్చు అని చెప్పేసి ఇంక అట్లే పెట్టేశాను. సో జూన్ ఆర్ ఆగస్ట్ మళ్ళీ నేను అంటే మా మామయ్య చనిపోయి ఇంకా 1 year అయిపోతుంది అనమాట ఆగస్ట్కి. సో జూన్ ఆర్ జూలైలో చేసేస్తారనమాట పూజ. సో అప్పటి నుంచి మనం పూజ అనేది స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో కదా, సో చాలా నీట్గా ఉంది. అండ్ నా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇట్లా ఉండాలి నాకు డైలీ అనేది. ఇంకేం చేస్తాం, వీక్లీ వన్స్ చేసుకోవడానికి ఓపిక ఉండదు, ఎప్పుడో మళ్ళీ మనకి ఇంకా మోక్షం వచ్చేది. అండ్ ఫ్రిడ్జ్ ఒకటి క్లీనింగ్ ఉందండి, సో అది కూడా స్టార్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుందన్నమాట. లిటరలీ హీట్ అయితే చాలా ఎక్కువ ఉంది. నా ఫేస్ చూడండి మొత్తం దుమ్ముతో పేరుకుపోయింది. ఇట్లా అంటే ఇంత దుమ్ము వస్తుంది. సో మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేసామన్నమాట క్లీనింగ్ అనేది. మా వారు ఆ ఒక్క రూమ్ క్లీన్ చేసినారు. ఇంకంతే, ఆయనకు నీరసం వచ్చేసిందంట, హెవీగా స్వెట్ వచ్చేసి. నేనైతే ఇంకా నాకు ఓపిక రావట్లేదు. కాకపోతే ఏమంటే సగం చేసి సగం వదిలేస్తే బాగుండదు కదా, సో ఓపికతో అట్లే చేసినాం. అండ్ ఈ సండే కాస్త దుమ్ము దులితో శుభ్రంగా కంప్లీట్గా అయిపోయింది. అట్లుంటుంది అనమాట సండే వస్తాయి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 3:30 అండి. అంటే నేను, మా పాప, మా వారు ముగ్గురం కలిసి చేస్తే కూడా అంతంత మాత్రం అయిపోయింది. అండ్ దుమ్ము అయితే చూడండి, నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది కదా, ఇది చూడండి అంత దుమ్ము. అసలు పైన ఎంత క్లీన్ చేస్తుంటాం కదా, ఎక్కడి నుంచి వస్తుందో ఏమో దుమ్ము, అంత హెవీగా వచ్చేసింది. అండ్ ఇప్పుడు హెడ్ బాత్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయింది, ప్రశాంతంగా ఉంది. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పుడు నేను 3 times, ఇప్పుడు 4th time అంటే బెడ్షీట్స్ అవన్నీ దుమ్ము పడ్డాయి కదా, అవన్నీ ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసిన అయిపోతే ఇంకా అవి కూడా ఆరేయాలి. బయట అయితే వర్షం పడేలాగుంది. లిటరల్లీ ఎదురు చూస్తున్నాను. అస్సలు ఇంకా వర్షం పడితే ఎంత హాయిగా అనిపిస్తుందో. నాకు 2 days ఎండకు తిరిగినాను కదా, సో అందుకోసం చల్లటి గాలికి కొంచెం స్నానం చేసి బయటకు వెళ్ళి కూర్చుందామా, ఆ చల్లటి గాలి పీల్చుకుందాం అన్నట్లుగా అనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇంకా కంప్లీట్గా క్లీనింగ్ అయిపోయింది. అండ్ రేపు మనం ఆఫీస్కి వెళ్ళిపోయి రేపు ఒకరోజు వెళ్తాను. అండ్ ట్యూస్డే వెనస్డే 2 days హాలిడేస్ తీసుకుంటాను. ఈ మంత్లో ఎన్ని హాలిడేస్ తీసుకున్నానంటే
తప్పదు కదా, కొన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా కాఫీ బ్రేక్ ఇవ్వాలి. మార్నింగ్ కాఫీ తాగినాను, చపాతీ తిన్నాను. సో ఏదో అట్లా చింత చిగురు పప్పు చేసినాను. మా తమ్ముడు వచ్చేటప్పుడు చింత చిగురు తీసుకొని వచ్చినాడు అనమాట. సో అక్కడ అంటే చెట్లు ఉంటాయి కదా, చింత చెట్లు. సో అవైతే చింత చిగురు తీసుకొని వచ్చినాడు, అవి పప్పు చేసేసినాను. సో కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి స్నానం చేయాలండి, చాలా చిరాకుగా ఉంది. స్నానం చేసేస్తే ఒక పని అయిపోతుంది. సో స్నానం చేసి కాఫీ తాగేస్తే ఈ రోజు పని అయిపోతే కంప్లీట్ అయిపోతుంది అనమాట. అవి మడతేసేది అంత నాకు ఓపిక అయితే లేదు. సో చూస్తాను. సో 3 బ్యాగ్స్ అయితే ఫుల్ అయిపోయాయి అనమాట. డస్ట్ మొత్తం తీసేసి బ్యాగ్స్ అయితే పడేసి రావడానికి వెళ్ళారు, డస్ట్ మొత్తం. సో ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ వచ్చేయాలి, లేకపోతే నాకు చిరాకుగా అనిపిస్తుంది ఫస్ట్. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో యాక్చువల్లీ నేను ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాను. బయట వాతావరణం చూస్తే చాలా కూల్గా ఉంది, కరెంటు పోయే సూచనలు కనిపిస్తున్నాయి అనమాట. సో అందుకోసం ఇక్కడ బెడ్షీట్స్ అండ్ మ్యాట్స్ అవన్నీ ఉన్నాయి. చాలా డస్ట్ అయితే పడింది. మిషన్ కాబట్టి సరిపోయింది, కానీ అదే మనిషి ఏంటైనా ఈ పాటికి నన్ను ఎన్ని చివాట్లు పెడుతుండేనో. సో పర్వాలేదు, మన పని అయితే ముఖ్యం కదా, పని కావాలి. సో ఇక్కడైతే మ్యాట్స్ అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత మేము కొంచెం బయటకు అయితే వెళ్ళాలి. ఇట్లా హెవీ వర్క్ చేసినప్పుడు అంటే ఆఫీస్లో కూర్చొని ఉంటాం కదా, మనకి ఫుడ్ డైజెస్ట్ కాదు, ప్లస్ ఆకలి కూడా సరిగ్గా అవ్వదండి. అండ్ ఇంట్లో ఉండి ఇంత వర్క్ చేస్తుంటాం కదా, అప్పుడైతే విపరీతంగా ఆకలి వేస్తుంటుంది. అసలు నాకు ఎంత ఆకలి వేస్తుంటుంది అంటే నేను తిన్న 1 hour 2 hours ఏమైనా స్నాక్స్ తినాలి అట్లా అనిపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు వాష్ చేసేసి ఇంకా మనం కొంచెం బయటకు వెళ్ళే పని అయితే ఉంది. అండ్ ఫ్లవర్స్ మీద కూడా చాలా మటుకు డస్ట్ అయితే పడింది. మొత్తం సర్ఫ్ వాటర్లో కంఫర్ట్ కొంచెం వేసేసి మంచిగా వాష్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు హౌస్ చూడండి ఎంత నీట్గా ఉందో కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇట్లా నీట్గా ఉంటే. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోవాలి, ఎందుకంటే మా వారు బయటికి తీసుకొని వెళ్తా అని చెప్పారనమాట. సో చిన్న షాపింగ్ అయితే ఉంది. ఈలోపు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వస్తా అన్నారు మా వారు. అక్కడ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. పెయింటింగ్ అయిపోయింది, వర్కర్స్కి పేమెంట్ ఇవ్వాలి. అండ్ ఎలా చేశారు ఏంటి అనేది చూసేసి వస్తా అని చెప్పారు. సో ఈలోపు నేను రెడీ అయ్యేలోపు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఈలోపు మా వారు వచ్చారు, పరిగెత్తుకుంటూ వస్తున్నారు అనమాట, వర్షం పడుతుంది కదా. సో ఓకే గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్